డియర్ డాక్టర్ టీవీ, మా బాబుకి 3 నెలలు. ఎక్కువసేపు ఒకవైపే తిరిగి పడుకుంటున్నాడు. దానివల్ల హెడ్ బ్యాక్ పెరిగే అవకాశం ఉందని పెద్దవాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పీడియాట్రిషియన్ డాక్టర్ నందకిషోర్ గారు సమాధానం అందిస్తారు. ఇది నిజమే అండి. యూజువల్గా బేబీస్కి ఏంటంటే ఒకవైపు తిరిగి ఎక్కువ పడుకునే అలవాటు ఉంటుంది. అలా పడుకోవడం వల్ల ఏంటంటే అటు సైడ్ హెడ్ కొద్దిగా ఫ్లాట్ అయిపోతుంది. సో దీన్ని పొజిషనల్ ప్లేజియోకెఫలీ అంటారు. దానివల్ల హెడ్ షేప్ కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. యూజువల్గా వీళ్ళు అంటే 6 months ఏజ్ వరకు మోస్ట్లీ పడుకునే ఉంటారు కాబట్టి అది ఎక్కువగా కనిపిస్తుంది. అరౌండ్ 6 months ఏజ్ టైంలో వాళ్ళు కూర్చోవడము, తల హెడ్ నిలబడడం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రెషర్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. తర్వాత అది కొంతవరకు మారే అవకాశం ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే అడ్వైజ్ మరీ ఎక్కువగా ఉంటే ఈ హెడ్ ఫ్లాట్నింగ్ అని ఒకవైపు, ఈయన బేబీస్ ఒక సైడ్ ఆపోజిట్ సైడ్ ఎక్కడైతే వాళ్ళు ఎక్కువ చూడట్లేదో అటువైపు నుంచి బ్రైట్ కలర్స్ పెట్టడము, లేదా అటువైపు నుంచి మనం బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం చేస్తూ ఉంటే వాళ్ళ తల అటు తిప్పుతూ ఉంటారు. సో దట్ హెడ్ ప్రెషర్ అనేది ఒక ఏరియా ఆఫ్ హెడ్లోనే ఉండకుండా అన్ని ఏరియాస్లో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అలా చేయగలిగితే ఇలాంటి అవకాశం ఉండేది తక్కువ. ఇంతమంది పూర్వకాలంలో ఏంటంటే బేబీస్ని చీరలో పడుకోబెట్టేవాళ్ళు. ఒక చీరని హ్యాంగ్ లాగా ఉయ్యల్లాగా చేసి అందులో పడుకోబెట్టేవాళ్ళు. ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే హెడ్ మీద ప్రెషర్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వచ్చే అవకాశం తక్కువగా. కాకపోతే ఇప్పుడు అవకాశం లేదు. జనరల్గా ఫ్లాట్ బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటారు కాబట్టి జనరల్గా ఆ ప్రెషర్ ఒక సైడ్ ఎక్కువ ఇదైపోయి అటు సైడ్ ఫ్లాట్న్ అవుతుంది. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆపోజిట్ సైడ్ నుంచి బేబీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అటువైపు నుంచి బ్రైట్ ఆబ్జెక్ట్స్, సో దట్ ఆ బేబీ అటువైపు తల తిరిపేటట్లుగా చేయగలిగితే కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.